హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య బ్లాగ్స్. మనం ఈరోజు ఈ వీడియోలో వినాయకునికి ఎంతో ప్రీతికరమైన మోదకాలు రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలో చూడబోతున్నాము. ఇంకా ఈ వేలో ఒక్కసారి మీరు ఫ్రైడ్ మోదకాలను రెడీ చేయండి. మీరు ఎప్పుడు మోదకాలు చేసినా ఇదే వేలో చేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. ఇంకా మీకు కంపల్సరిగా నచ్చి తీరుతాయి. ఇంకా లేట్ చేయకుండా అయితే మనం ఈ వీడియోలోకి వెళ్దాము. దీనికోసం మనం ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ ఉప్పు అంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ నెయ్యిని వేడి చేసుకొని ఆ వేడి నెయ్యిని ఇందులో వేసుకొని ఈ నెయ్యి అంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ దీనిని పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఈ పిండి ముద్ద అనేది మరీ మెత్తగా లేకుండా మరీ హార్డ్గా లేకుండా మీడియంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కొద్దిగా ఆయిల్ వేసి పిండికంతా పట్టేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కవర్ చేసి 1/2 అవర్ పక్కన ఉంచుకోవాలి. అంతలోపు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక కడాయి పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసి అందులో 1 కప్పు పచ్చి కొబ్బరి వేస్తున్నాను. మీరు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. దీని అంతటిని బాగా కలుపుతూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు పాలు పోసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి అంతా పచ్చివాసన పోయేదాకా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక పక్క కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఇంకొక పక్కన ఒక గిన్నె పెట్టుకొని అందులో 1/2 కప్పు బెల్లం వేసుకొని కొద్దిగా 2 స్పూన్స్ వాటర్ వేసి బెల్లం కరిగేలాగా కరిగించుకోవాలి. మనకేం పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా కరిగించుకున్న బెల్లంను పక్కన పెట్టేసి కొబ్బరి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని వడబోసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బెల్లంను వడబోయడం వల్ల మనకు అందులో ఏదైనా నలకలున్నా సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు మనం దీన్ని స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇది బాగా గట్టి పడే వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా గట్టి పడిన తర్వాత స్టఫింగ్కి సరిపోయేలాగా వచ్చిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ మనం యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బాదం పప్పును చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. వీటన్నింటిని బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న పిండిని తీసుకొని బాగా ఒక 5 మినిట్స్ పాటు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని చిన్న నిమ్మకాయ సైజ్ అంత ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒకటి తీసుకొని మనం ఇలా పిండి చల్లుకొని రౌండ్గా వచ్చేలాగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. కానీ పూరి అంత సైజులో చేసుకుంటే సరిపోతుంది. ఇది అనేది మనకి మరీ మందంగా లేకుండా మరీ పలచగా లేకుండా రేక్ అనేది పట్టుకోవాలి. తర్వాత ఇందులో మనం పెట్టుకున్న స్టఫింగ్ను ఒక 2 స్పూన్స్ 1.5 స్పూన్ పెట్టుకొని ఇలా మోదకం సేపు వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా పైన బాగా ప్రెస్ చేయాలి. అప్పుడే మనకి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు అది విడిపోకుండా బాగా ఫ్రై అవుతుంది. ఇలా అన్ని మోదకాలను రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఒక్కొక్క మోదకంను అందులో యాడ్ చేస్తూ ఆయిల్లో పట్టినన్ని మోదకాలు యాడ్ చేసుకొని ఇలా 2 సెకండ్స్ ఉంచిన తర్వాత మెల్లగా కలుపుతూ మొత్తం చుట్టూ వేగేలాగా బాగా కలుపుకుంటూ రెడ్గా అయ్యేదాకా వీటిని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా రెడ్గా అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత వీటన్నింటినీ బయటికి తీసేసుకోవాలి. ఇలా మీ రిమైనింగ్ అన్నింటిని కూడా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా మనకి మోదకాలు అనేవి రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా, మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ మోదకాలను. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భాగ్య వ్లాగ్స్.